నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. నిజామాబాద్ జిల్లాలో హాస్టల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. మెనూ ప్రకారమే భోజనం అందించాలని ఆదేశించిన వినయ్ కృష్ణారెడ్డి. నచ్చిన బ్యాట్ కోసమే బాలిక ఇంటికి వెళ్ళాను, అడ్డు వచ్చినందుకే హత్య చేశానన్న బాల నేరస్తుడు. ప్రశాంత వాతావరణంలో పండగలు చేసుకోవాలి, అన్ని మతాలు ఒకరికొకరు సహకరించుకోవాలన్న రామగుండం సిపి. గత ప్రభుత్వం మాదిరే మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించాలని ఎస్ఎఫ్ఐ ధర్నా. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, నిజామాబాద్ జిల్లా మోపాల్ ముదక్పల్లిలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముదక్పల్లిలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహాన్ని, మోపాల్ మండల కేంద్రంలోని బీసీ బాలుర హాస్టల్, ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించారు. విద్యార్థులకు రాత్రి భోజనంలో అందించిన ఆహార పదార్థాలు మెనూకు అనుగుణంగా ఉన్నాయని పరిశీలించారు. స్టడీ అవర్స్, కిచెన్, స్టోర్ రూమ్లను తనిఖీ చేసి వార్డెన్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 18న కూకట్పల్లిలో 10 సంవత్సరాల మైనర్ బాలికను 14 ఏళ్ల మైనర్ బాలుడు హత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. కేసు విచారణలో పోలీసులను నిందితుడు తప్పుదారి పట్టిస్తున్నాడని సిపి అవినాష్ మహంతి తెలిపారు. పేపర్లో రాసుకొని నెల క్రితమే నిందితుడు చోరీకి ప్లాన్ చేశాడు. తనకు నచ్చిన బ్యాట్ కోసమే బాలిక ఇంటికి వెళ్ళానని చెప్పాడు. ఎన్నిసార్లు అడిగినా డబ్బు గురించి చెప్పడం లేదు సిపి తెలిపారు. బ్యాట్ తీసుకొని వెళ్తుండగా దొంగ దొంగ అంటూ బాలిక అడ్డుకుంది. దీంతో పారిపోయేందుకు నిందితుడు ప్రయత్నించాడు. ఆ సమయంలో నిందితుడి చొక్కాను సహస్ర పట్టుకోవడంతో విచక్షణ రహితంగా కత్తితో పొడిచి నిందితుడు భవనం పైన పిట్టగోడ దూకి పారిపోయాడని సిపి తెలిపారు. సైబరాబాద్ లో కూకట్పల్లిలో 18th రోజు ఒక పాప, ఒక 10 year old పాపది మర్డర్ జరిగింది. వెరీ సాడ్ ఇన్సిడెంట్. అండ్ ఆ రిపోర్ట్ అయిన వెంటనే వి స్టార్టెడ్ ద ఇన్వెస్టిగేషన్. బట్ ఒక 3 days వరకు మనకి ఉన్న అవైలబుల్ క్లూస్, ఉన్న వాట్ ఎవర్ టెక్నికల్ ఎవిడెన్స్, దాని ద్వారా మనకేం బ్రేక్ త్రూ రాలేకపోయింది. సో ద ఇన్వెస్టిగేషన్ మళ్ళీ రైట్ ఫ్రమ్ బిగినింగ్ చేస్తూ ఉంటూ వెళ్ళాం. ఏమైనా క్లూస్ వీఆర్ మిస్సింగ్ అవుట్ అది చూస్తూ ఉంటూ వెళ్తే నిన్న వి గాట్ అ బ్రేక్ త్రూ ఇన్ దట్ కేస్. అండ్ ఆ కేసులో ఒక నేబరింగ్ ఇల్లులో ఉన్న ఒక 14 year old అబ్బాయి, హీ వాజ్ ఫౌండ్ టు హ్యావ్ కమిటెడ్ ఆ మర్డర్ ని. బేసికలీ ఆయన ఏం చేశాడంటే, వాళ్ళ ఇల్లు దగ్గర దగ్గర ఉంటది. సో వీళ్ళ టెర్రస్ నుంచి వాళ్ళ టెర్రస్ వరకు విదౌట్ ఎనీ ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు, దూకి వెళ్ళిపోవచ్చు. సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్, వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది, ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని, అది ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు. సో అది వెళ్తప్పుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తప్పుడు ఆ పాప హ్యాస్ సీన్ హిమ్. చూసినాక వెంటనే అరిచింది. అరుస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఇంట్లో బెడ్రూమ్ లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు. సో ఆ నైఫ్ తో హీ స్టాబ్డ్ హర్ అండ్ దెన్ వచ్చేసాడు.
అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ డీటెయిల్ లో చూసినప్పుడు మన ఐఓస్ రియలైజ్ దట్ ఇనిషియల్ స్టేజెస్ లో కూడా ఎగ్జామిన్ ఆయనతో మాట్లాడేటప్పుడు హీ హ్యాడ్ యాక్చువల్లీ మిస్లెడ్ ద ఇన్వెస్టిగేటర్స్ బై టెలింగ్ దట్ నాకు వినిపించింది, పాప అరిచినట్టు వినిపించింది అండ్ 10 o'clock అలా హీ ట్రై టు టెల్ సమ్ స్టోరీ అరౌండ్ దట్. సో బట్ అది అప్పుడు డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటూ అది తెలిసింది తర్వాత. సో బేసికల్లీ నా ఆ కేసు మొత్తం డిటెక్ట్ అయింది, ద మర్డర్ వెపన్ కూడా రికవర్ అయింది, దాంతో పాటు కొన్ని అదర్ ఎవిడెన్స్, అదనపు ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది. సో దాని బేసిస్ మీద మేము ఇప్పుడు కేసుకి ముందుకు తీసుకొని ఫైనలైజ్ చేసేస్తాం. దీని గురించి ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే విల్ టెల్. ఇంకొక కేసు మన ఖజానా జ్యువెలర్స్ గురించి కూడా విల్ టాక్, బట్ దీని గురించి ఏమైనా ఉంటే అడగొచ్చండి. ఆ సిప్ లో ఏంటంటే ఫస్ట్ ఒక గ్యాస్ ప్లస్ టేబుల్ ఎట్లా రెడీ చేసుకోవాలి, తర్వాత లాక్, ఆ గ్యాస్ ఉపయోగించి లాక్ ఎట్లా ఓపెన్ చేయాలి, తర్వాత మనీ ఎట్లా తీసుకోవాలి, మళ్ళీ ఆ గ్యాస్ ఆన్ చేసి ఆ లాక్ చేసి ఎట్లా బయటపడాలని చెప్పేసి రాసుకొని లాస్ట్ లో మిషన్ డన్ అని రాసుకున్నాడంటే అది ఎప్పుడు రాసుకున్నాడంటే కొద్దిగా ముందే, అంటే ఒక 1 month బ్యాక్ రాసుకున్నాడని చెప్తున్నాడు. అంటే ఆయనకి ముందే ఆ థాట్స్ ఉన్నాయని మనకు అర్థమవుతా ఉంది. బ్యాట్ దొంగతనం కోసం వెళ్ళాడు చెప్పడం లేదు నాకు. ఆ బ్యాట్ యాక్చువల్గా ఏంటంటే డిసీజ్డ్ వాళ్ళ తమ్ముడు 6 years ఉంటాయి, ఈయన కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు. ఆ బ్యాట్ నాకు బాగా నచ్చింది, స్ట్రోక్ బాగా ఉంది, నాకు బాగా నచ్చింది, నాకు ఇవ్వు నేను కూడా ఆడతా అంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు. సో దాంతో నేను ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతోటి 2-3 days గా ప్లాన్ చేస్తున్నాను చెప్పాడు దానికోసం. అతను చెప్పింది ఏంటంటే ఇంట్లో ఎవరు లేరు, నార్మల్ గా వీళ్ళు ఏంటంటే ఇల్లు దగ్గరికి వేసి వెళ్తారట. సో అట్లానే ఇంటి బోల్ట్ దగ్గరికి పెట్టి ఉంటారు, ఆ దగ్గరికి వేసి ఉంటారని చెప్పేసి వెళ్ళాడు. సడన్ గా పాప ఉంది, పాప ఉన్నా కానీ పాప టీవీ చూస్తుంది, ఇతను వెనక నుంచి వెళ్ళాడు. అంటే అటువైపు తిరిగి చూస్తుంటే ఆ పాప వెనక నుంచి ఒకటే డోర్ ఉంది, వెనక నుంచి అంటే అదే డోరు, ఆ అమ్మాయి అటు తిరిగి ఉంది. ఇట్లా వెళ్ళి ఆ కిచెన్ లో ఉంది బ్యాట్ తీసుకొస్తుంటే అప్పుడు ఆలికిడికి పాప చూసి దొంగ అని అరిచింది. అరిస్తే అతను పరిగెత్తబోయాడు. పరిగెత్తబోతే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చొక్కా పట్టుకుంది, పట్టుకుంటే ఆ కోపంలో తోసేస్తే మంచం మీద పడింది. మంచం మీద పడ్డాక కళ్ళు మూసుకొని విచక్షణ విధంగా పొడి చేశానని చెప్పాడు. బేసిక్ గా ఈ ఓటీటీలో యూట్యూబ్ లో ఈ క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ మిస్టరీలు చూసే అలవాటు బాగా ఎక్కువగా, దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నాడు. స్కూల్ కూడా ఎక్కువ వెళ్ళేవాడు కాదు, ఎప్పుడు ఏదో ఒక తన ఆలోచనలో తనుండి ఇలా ఊహించుకుంటూ ఉండేవాడు. అతను అలవాటు ఉండేది, స్కూల్కి వెళ్లకుండా క్రికెట్ ఆడుకోవడం, ఈ ఓటీటీ చూడడం, యూట్యూబ్ చూడడం, ఈ మిస్టరీస్ చూడడం అలవాటు ఉండేది అతనికి. వాళ్ళని బెదిరించి రావడం, తర్వాత దాడి చేయడం, ఈ 2 ఉద్దేశాలతో కత్తి తీసుకుపోయినాడు. వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్నారు, వాళ్ళ మదర్ లేదు కానీ మిగతా వాళ్ళు ఉన్నారు. పేరెంట్స్ వాళ్ళ మదరు మనం వాళ్ళ మదర్తో మాట్లాడినప్పుడు అనింది, ఫస్ట్ రోజే పోలీసులు ఈ హడావిడి అంతా చేసి నేను అడిగాను మా అబ్బాయిని, ఏరా నువ్వేమైనా చేసావని అడిగాను, ఒప్పుకోలేదు. 2వ రోజు కూడా అడిగితే ఏమన్నా నువ్వే నన్ను పట్టించినట్టున్నాడు అని అన్నాడు, నువ్వే అన్నాడని చెప్పింది వాళ్ళ మదర్. పోలీసుల్ని ఆ రోజు నేను ఫస్ట్ రోజే అతన్ని క్వశ్చన్ చేశాను, ఎందుకంటే రెండింటికి జస్ట్ 2 అడుగుల దూరం ఉంటుంది, ఆ ఇంటికి పుట్టగోడకి. మేము క్వశ్చన్ చేసాం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని, 3rd, 4th floor, వీళ్ళు 4th floor లో ఉంటారు, 3rd floor నుంచి వెళ్ళొచ్చు. పోలీసులకి మాకు ఏం చెప్పారంటే ఆ రోజు నాకు 10:15 ఆ టైంకి డాడీ అని గట్టిగా అరుపులు వినిపించాయి అని చెప్పాడు. వచ్చింది నాకు. అయితే మేము ఒక లిస్ట్ ఆఫ్ సస్పెక్ట్స్ చేసుకున్నాము, దాని ప్రకారం చేసుకుంటూ వచ్చాము. నిన్న అతన్ని చేశాము. పండగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, మతాలకు అతీతంగా పరస్పరం సహకరించుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ మీటింగ్లో ఆయన పోలీస్ అధికారులతో కలిసి పాల్గొన్నారు. వినాయక చవితి, మిలన్ ఉన్ నబీ పండుగల సందర్భంగా హిందూ ముస్లింలు ప్రశాంత వాతావరణంలో పండుగలను జరుపుకోవాలన్నారు. గణేష్ మండపాలకు కరెంటు పోలీస్ శాఖ అనుమతులు తీసుకోవాలన్నారు. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గణేష్ పూజలు మేము అందరికీ ఇక్కడ పెంచాము. ఈ పద్ధతి ఇంతకు ముందు కూడా జరిగేవాళ్ళు,
కానీ ప్రతి సంవత్సరం కొంత విషయం ఉంటుంది. అది ఆలోచన కోసం ఇంపార్టెంట్. మన ఇద్దరు డీసీపీ గారు చాలా డీటెయిల్ గా ఏ విధంగా భద్రతకి ఏ విధంగా మీరు ఆర్గనైజ్ చేయాలి, ఏ విధంగా అరేంజ్మెంట్స్ చేయాలి చెప్పడం జరిగింది. కొన్ని విషయం నేను మళ్ళీ రివ్యూ చేస్తాను అందరికి వెళ్ళి. ఫస్ట్ మీరు ఎప్పుడు కూడా విగ్రహం తీసుకువచ్చిన అప్పటి నుంచి మీ బాధ్యత స్టార్ట్ అవుతుంది. తీసుకున్న టైం నుంచి నిమజ్జనం తర్వాత రిటర్న్ ఇంటికి వెళ్ళిన వరకు మీ బాధ్యత, మా బాధ్యత, మీకు ఇద్దరికి బాధ్యత. ఈ బాధ్యత మంచిగా నిర్వహించుకోవడానికి మీ అందరికీ సహకారం మనకు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకవేళ విగ్రహం పెడితే రెస్పాన్సిబుల్ గా ఉండాలి. ఒక పిల్లలు మాకు ఇల్లులో ఉంటే మనం రెండు మనిషి జాగ్రత్తగా ఎక్కడ పోయారు, ఏం చేస్తున్నారు అది చూస్తున్నాం. కమ్యూనిటీ ఎల్డర్స్ కి బాధ్యత ఉంది. ఎక్కడ కూడా చిన్న ఘర్షణ అవకాశం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఘర్షణ రాదు. అది నేను కాన్ఫిడెంట్ ఉన్నాము. మీ అందరు ఇక్కడికి వచ్చారు, మేము అందరు పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నాము. మనము ఈ కమిట్మెంట్ తో పోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మన మంచిర్యాల పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కి అడ్వర్స్ న్యూస్ రాకుండా ఉండాలి. మంచి ఉంటే చాలా, అంటే కమ్యూనల్ హార్మనీ గురించి స్టోరీ ఉంటే మంచిది. డిస్హార్మనీ గురించి ఒక చిన్న స్టోరీ కాకుండా ఇన్ష్యూర్ చేయడానికి బాధ్యత మనది. పీస్ఫుల్ గా నిమజ్జనం చేసి, నిమజ్జనం చాలా ఇంపార్టెంట్. వాటర్ బాడీ ఇప్పుడు ఫుల్ గా ఉంది. ఒకవేళ మళ్ళీ వర్షం అయితే మళ్ళీ రివర్ లో వాటర్ ఎక్కువ ఉంటుంది. సో డెసిగ్నేటెడ్ ప్లేసెస్ లోనే నిమజ్జనం చేయండి. అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ లేకపోతే పంచాయత్, గ్రామ పంచాయత్ ద్వారా సఫిషియెంట్ లైటింగ్, సేఫ్టీ బ్యారికేడ్స్, లైట్ సేవింగ్ అరేంజ్మెంట్స్ ఉంటుంది. అక్కడే మీరు నిమజ్జనం చేయండి. చేసి పీస్ఫుల్ గా మీ ఊరికి మళ్ళీ వెళ్ళండి. అది మా అందరితో మీ అందరితో నా కోరిక. సో మీ అందరు ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ మీకు నేను అష్యూర్ చేస్తున్నాము, మనము మీకోసం ఉన్నాము. మీరు కూడా ఈ పనికి సహాయంగా మా కోసం ఉండండి. థ్యాంక్ యూ. వారికి కూడా సిపిఆర్ చేస్తున్నాము. అధిష్టాపతి రామచంద్ర సార్కి, అదేవిధంగా డీసీ నక్షాల్ గారికి మనం పండుగను చాలా సంతోషకరంగా జరుపుకోవాలి. దానికి కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, ఇలాంటి అదే జరిగింది. గణేష్ పండుగను ఆర్గనైజర్స్ అందరూ, హిందూ సోదరులందరూ, మిగతా పబ్లిక్ అందరూ కూడా చాలా. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎర్రోల్ల మహేష్, జిల్లా కార్యదర్శి రాజేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని దీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అవుతున్నా విద్యార్థుల బాధను అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని ఆరోపించారు. తక్షణమే న్యాయం జరుగుకుంటే హలో విద్యార్థి చలో కలెక్టరేట్ కార్యక్రమం ఈ నెల 31న ముట్టడి ఉంటుందని హెచ్చరించారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజేష్.
రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, దాంతోపాటు హాస్టల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 19 నెలలు అమల్లోకి వచ్చి 19 నెలలు అవుతున్నా సరే ఇప్పటి వరకు విద్యారంగానికి అనేది ఒక విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి సిచ్యువేషన్. అదేవిధంగా ఇదే గత సంవత్సరంలో చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ విద్యారంగానికి గుంటు పట్టిస్తుందని చెప్పేసి అన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంటే ఈరోజు హాస్టల్లో ఉన్నటువంటి ఫుడ్ పాయిజన్లు, అదేవిధంగా అనేక మంది విద్యార్థులు చనిపోతున్నా కూడా పట్టించుకోకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి సిచ్యువేషన్. దానికి తోడు ప్రైవేట్ కాలేజీలలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు అని చెప్పేసి విద్యార్థుల దగ్గర అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తూ, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయకపోవడం వల్ల ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నటువంటి వాళ్ళకు రావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఇవ్వక వాళ్ళ ఎడ్యుకేషన్, దాంతోపాటు హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళలేకపోవడం, దాంతోపాటు జాబ్కి నోటిఫికేషన్కి అప్లై చేసుకోలేకపోవడం వల్ల విద్యార్థులు అనేక మంది రోడ్లపైన తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఈ రాష్ట్రానికి తొందరగా విద్యాశాఖ మంత్రిని కేటాయించాల్సిందిగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు తీసుకొని ఈరోజు ఫీజు దీక్ష సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వము స్కాలర్షిప్లు ఇవ్వకుండా 6 సంవత్సరాలు అధికారంలో ఉండి ఇస్తామని చెప్పేసి విద్యార్థులను మభ్యపెట్టి వెళ్ళిపోయినటువంటి ప్రభుత్వం, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కూడా గత 18 నెలలు అవుతున్నప్పటికీ కూడా విద్యార్థులకు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు దాకా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు 8,158 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి. అలాగే విద్యార్థులకు అరకొరగా వసతులు కల్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం విద్యార్థులకు అందరికీ కూడా న్యాయం చేసే వరకు ఎస్ఎఫ్ఐగా పోరాటాలకు సిద్ధం కావాల్సిందిగా ఎస్ఎఫ్ఐ పిలుపునిస్తుంది. అలాగే అలో విద్యార్థి చలో కలెక్టరేట్ అని చెప్పేసి విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలపైన ఈ నెల 31వ తారీఖు నాడు కలెక్టరేట్ ముట్టడి కూడా పెద్ద ఎత్తున చేస్తామని చెప్పేసి కూడా ఈ రకంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు దీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ స్కాలర్షిప్లు ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో సెక్రటేరియట్ కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఎక్కడికక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు కూడా విద్యార్థులను తీసుకెళ్ళి క్యాంప్ ఆఫీసులు కూడా ముట్టడిస్తాం, ఎమ్మెల్యేలను కూడా బయటికి రానియకుండా నిర్బంధం చేస్తామని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐగా ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా హెచ్చరిస్తున్నాం. తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు కనుక విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఓయూజేఏసీ పిలుపు మేరకు మార్వాడి గోబ్యాక్ నినాదంతో సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో వర్తక సంఘం ఆధ్వర్యంలో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా షాపులు బంద్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల్లో, గ్రామాలలో పూర్తిగా వ్యాపారస్తులు మార్వాడీలు కావడంతో ఎన్నో సంవత్సరాలుగా వ్యాపారాలని నమ్ముకొని కొనసాగిస్తున్న తమకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. తపస్ రంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో సిపిఎస్ రద్దు కోసం నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా జీవో నంబర్ 28 పత్రాలను దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర అధ్యక్షులు కానుగంటి హనుమంతరావు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కాశీరావు, పూజారి రమేష్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం పోచంపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 2002-2003 సంవత్సరం 10వ తరగతి విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల అధ్యాపకులు అరుణశ్రీ, పద్మావతి, జోష్న, కలీం, జగన్నాథం, ధర్మయ్య పాల్గొన్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు జ్ఞాపికలు అందజేసి సన్మానించారు. పైకి వేసేయండి, మేడం నడుచుకుంటూ వస్తుంది, మేడం నడుచుకుంటూ వస్తారు, మీరు ఫ్లవర్స్ వేసేయండి.
నేను 1 2 3 అప్పుడు వేసాను. ఓకే వేసాను ఇంకా జరగదు. సైడ్ జరగదు. పర్వతాలు కదా అనుకున్నాం. మేడం ఇక్కడ చూడాలి. అన్న ఇటు చూడండి ఒక్కసారి. ఒక్కసారి ఇక్కడ చూడండి అన్న. అందరు కొద్దిగా స్మైల్ ఉండి ఇక్కడ చూడండి. స్మైల్. మీరు ముందే జరగండి మేడం. ఇంకా ముందే జరగండి. ఇంకా ముందే జరగండి. మేడం మీరు ముందే జరగండి. ఓకే మేడం. మేడం ఓకే ఇక్కడ చూడండి మేడం. ఇక ఓకే రైట్ ఇక్కడ చూడండి అన్న. ఇక్కడ చూడండి అన్న. అలాగే ఉండండి. వస్తున్నా థమ్స్అప్ పెట్టండి ఒకసారి. కొద్దిగా క్లీన్ చేసి పేపర్ సైడ్కి వేసి అట్లా ఉన్నా నాన్న. ఇక్కడ చూడండి. సార్ అందరు ఇక్కడ చూడండి అన్న. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో శాంతినికేతన్ విద్యాలయంలో ఎల్లో డే నిర్వహించడం జరిగింది. ఆదివారం విద్యార్థులందరూ పసుపు రంగు దుస్తులు ధరించి ఎల్లో డే నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రిన్సిపాల్ మాలీ పటేల్ అరవిందశ్రీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎల్లో అంటే మనందరికీ గుర్తు వచ్చేది పసుపు. పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుందని తెలిపారు. ఎవరమ్మా? సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని సంజీవని పర్వత హనుమాన్ మందిరంలో శ్రావణ మాసం చివరి రోజు ముగింపు కార్యక్రమం వైభవంగా జరిగింది. ఉదయం నుంచి స్వామివారి దర్శనం, పూజా కార్యక్రమాలు, అన్నదాన వితరణ అనంతరం భజన కార్యక్రమంతో ముగిసింది. ఓం శివాయ నమః. ఓం శివాయ నమః.
कोटियज्ञं फलं लभेत महादेवैः पूजार्थं एकविंशतिः शिवाय काशी क्षेत्र निवासं च कालभैरव दर्शनं प्रयागे माधवं दृष्ट्वा ओम भुजंग भूषणाय नमः ओम भंगाय नमः ओम गिरिकांताय नमः ओम गिरिप्रियाय नमः ओम गुरुवासाय नमः ओम गुरुराधाय नमः ओम भगवते नमः ओम सर्वदाताय नमः ओम मृत्युंजय नमः ओम सुखसंहाराय नमः ओम जगद्धात्मने नमः ओम जगद्गुरु नमः सन्निधि विराजयातरे आदिदेवता भगवतो नमः आराध्य सामुसा राजवे जगो निरामं नमः अवरణ विकलवरद अनेकान देववरदे यादे नमः साते भगवते नमः कयास्मान विश्वदर्शक गावरुया नमः प्रतिदानादर विजय उपाध्याय नमः भगवानंदर नमः सर्वे धन्य प्रभुपुषा अदल विग्रहने नमः सत्यावान विग्रह साधना संगा विग्रह विग्रह तिरंगा ओम नमः शिवाय 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 ओम नमः సంగారెడ్డి జిల్లా బేడంపేటలో శ్రావణ మాస లక్ష బిల్వార్చన కుంకుమార్చన ముగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మధ్యాహ్నం శ్రీ రాచన్న స్వామి భద్రకాళీదేవి కళ్యాణ మహోత్సవము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కర్ణాటక మహారాష్ట్ర భక్తులే కాకుండా తెలంగాణ రాష్ట్ర భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవము బిల్వార్చన కార్యక్రమాలు తిలకించి స్వామివారిని దర్శించుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ జిల్లాలో హాస్టల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. మెనూ ప్రకారమే భోజనం అందించాలని ఆదేశించిన వినయ్ కృష్ణారెడ్డి. నచ్చిన బ్యాట్ కోసమే బాలిక ఇంటికి వెళ్ళాను, అడ్డు వచ్చినందుకే హత్య చేశానన్న బాల నేరస్తుడు.
ప్రశాంత వాతావరణంలో పండగలు చేసుకోవాలి. అన్ని మతాలు ఒకరికొకరు సహకరించుకోవాలన్న రామగుండం సిపి. గత ప్రభుత్వం మాదిరే మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించాలని ఎస్ఎఫ్ఐ ధర్నా. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.